అభిమానుల ముందుకి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం గుడ్ న్యూస్‌ని అందిస్తూ మనందరి ముందుకి వచ్చేసిన ఉపాసన కొణిదెల. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చిరంజీవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో కాంట్రోవర్సీగా మారాయి. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో చిరంజీవి పాల్గొంటూ వచ్చేశాడు. అయితే తనకి రెండవ బిడ్డ మాత్రం మునిమనవడే కావాలి అంటూ ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరిని చూస్తే ఒక హాస్టల్‌లో ఉంటున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే నా చరణ్ బిడ్డకి ఒక వారసుడు పుట్టాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు కాంట్రోవర్సీస్‌గా మారిపోయాయి. ఆడపిల్ల అంటే ఆదిశక్తి పరాశక్తి. అటువంటి ఆడపిల్ల అంటే అంత చులకన అంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తెగరెచ్చిపోతూ వచ్చేశారు. ఇలా మెగా కుటుంబం మరోసారి చిరంజీవి మాటలకి ట్రోల్ అవుతూ ఉంటే ఉపాసన కొణిదెల ఏ విధంగా స్పందిస్తుంది అని అందరూ ఊహించారు. కాకపోతే మెగా కుటుంబం కూడా అదే కోరుకుంటూ ఉంది. ఇక రామ్ చరణ్ లాంటి ఒక చిన్న పిల్లాడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ పుట్టాలి అంటూ మెగా కుటుంబం సైతం ఆశిస్తున్నట్లు తెలియజేసుకున్నారు. అయితే మెగా ఇంటికి వారసుడు కోరుకోవడంలో తప్పేముంది చిరంజీవి అంటూ తన ఫ్యాన్స్ సైతం చిరంజీవిని వెనకేసుకు వస్తున్నారు. ఈ విధంగా ఉపాసన కొణిదెల మరో ప్రెగ్నెన్సీపై కూడా గుడ్ న్యూస్‌ని అందించడం జరిగింది. ఏది ఏమైనా సెకండ్ ప్రెగ్నెన్సీపై నెటిజన్స్ అయితే ఉపాసనకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ మరో ముని మనవడు పుట్టాలని కోరుకుంటున్నారు.